నీ చెల్లెలు పెద్ద మనిషి అయిందే. చిన్ని, నా బంగారం. ఏంటి సరసు, సంతోషంగా ఉండాల్సిన సమయంలో ఏడుస్తున్నావా? సంతోషించాలో ఏడవాలో అర్థం కావడం లేదు పెద్దమ్మ. ఇప్పుడు నాకు సంతోషానికి దుఃఖానికి పెద్ద తేడా ఏమీ తెలియడం లేదు. ఇన్నాళ్ళు చిన్నది కాబట్టి అమ్మా నాన్న అన్నీ నేనే అయి ఏ లోటు లేకుండా చూసుకుంటూ వచ్చాను. కానీ ఇప్పుడు మొదటిసారి అమ్మ లేని లోటు తెలుస్తుంది పెద్దమ్మ. నాకే అమ్మ కావాలనిపిస్తుంది. ఊరుకో సరసు, ఏడవకు. అమ్మ తోడుంటే బాధను కూడా సంతోషంగా మార్చేది పెద్దమ్మ. అది తోడు లేకపోతే చూడు, ఎంత సంతోషమైనా చివరికి బాధనే మిగులుస్తుంది. ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు. చెల్లిని ఎలా చూసుకోవాలో తెలియడం లేదు. అసలు అచ్చట ముచ్చట ఎలా జరిపించాలో అర్థం కావడం లేదు. ఎందుకే సరసు బాధపడతావు? మేమందరం లేమా? నిన్నిలా ఒంటరిగా వదిలేస్తామా? ఏడవకు. చిన్ని, నన్నెందుకు బయటికి వెళ్ళమన్నారు? చిన్నీకి ఏమైంది అసలు? మేడం ఇప్పుడు ఫోన్ చేస్తున్నారేంటి? అన్నయ్య అడ్డంగా దొరికిపోయి నా మీద డౌట్ ఏం రాలేదు కదా? హలో మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రాహుల్, హౌ ఆర్ యూ? నాకే, నేను ఇక్కడ చాలా బాగున్నాను మేడం. ఇంట్లో ఉన్నట్టే ఉంది. ఓ రియలీ? అంత కంఫర్ట్గా ఉన్నావంటే అక్కడెవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? అవును మేడం, బాగా తెలిసిన వాళ్ళే ఉన్నారు మేడం. గుడ్. ఇంతకీ నువ్వు వెళ్ళిన పని ఎంతవరకు వచ్చింది? మీ కొడుకు అనుకోవడం సాధించకుండా ఉండడమా? కొద్ది రోజుల్లో అయిపోతుంది మేడం. తర్వాత మన ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడమే. దట్స్ రియలీ గ్రేట్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్. ఫైనల్ గుడ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తుంటాను. షూర్ మేడం, చాలా తొందరలోనే మీకు చెప్తాను. రాహుల్ బాబు ఇక్కడున్నావా? మేడం లైన్లో ఉన్నారు. హలో మేడం. రాహుల్, ఆ అమ్మాయి ఎవరు? అదే అది ఈ అమ్మాయి. రాహుల్ బాబు ఇక్కడున్నావా అని అంత చనువుగా మాట్లాడుతోంది. అంత బాగా తెలుసా? ఎవరు రాహుల్ ఆ అమ్మాయి? అమ్మాయి ఈ అమ్మాయి. అంతగా ఆలోచిస్తున్నావేంటి రాహుల్ బాబు? పనమ్మాయి అని చెప్పు. చెప్పు, పర్లేదు చెప్పు. రాహుల్ ఉన్నావా? ఉన్నాను మేడం. ఇక్కడ నా ఫ్రెండ్ ఏదో చెప్తుంటే. ఆ అమ్మాయి మీ ఫ్రెండా? అవును మేడం, బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు, మన ఇంట్లోనే ఉన్నట్టు ఉంటుందని చెప్పాను కదా, తన వాళ్ళే. రాహుల్, నువ్వు వెళ్ళింది చెన్నై కదూ? అక్కడ అంత బాగా తెలుగు మాట్లాడేవాళ్ళున్నారా? ఉన్నారు మేడం. చెన్నైలో సగం అంతా తెలుగు వాళ్లే కదా మేడం. తను బాగా చదువుకుంది మేడం. ఇక్కడ నా ప్రాజెక్ట్ విషయంలో తను చాలా హెల్ప్ చేస్తుంది.
అసలు తను లేకపోతే ఈ ప్రాజెక్ట్ అయి ఉండేదే కాదు మేడం. అవునా? ఎప్పుడు అలాంటి ఫ్రెండ్స్ తోడుండాలి. అసలు వాళ్ళని వదులుకోకూడదు. లేదు మేడం, అస్సలు వదులుకోను మేడం. వీలైతే ఒకసారి తనని మన ఇంటికి తీసుకురా రాహుల్. మేడం వస్తున్నా. ఏదో పని ఉందని పిలుస్తున్నారు మేడం. నేను మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను మేడం. ఓకే నాన్నా, జాగ్రత్త. ఓకే మేడం. అమ్మయ్యా, జస్ట్ మిస్ సరసు. టెన్షన్లో కూడా ఏదో ఒకటి మేనేజ్ చేసి తప్పించుకున్నాను. తప్పించుకున్నావు గాని ఏటేటేటి నేను బాగా చదువుకున్నదాన్నా. మా అమ్మకి చదువుకున్నోళ్ళంటే పిచ్చి. అలా చెప్తే సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. సరే, చిన్నికి ఎలా ఉంది? భయం పోయిందా? ఏడు పాపిందా? సరసు చెప్పు సరసు, ఆగిపోయేవే. అది అంటే నేనేడ్చింది భయంతో కాదు. అది సరసు చెప్పు సరసు, ఆగిపోయేవేంటి? సరస్సు నీతో చెప్పడానికి సిగ్గుపడుతుంది బాబు. సిన్ని పెద్ద మనిషి అయ్యింది. పెద్ద మనిషి అయిందా? పెద్ద మనిషి అయింది అంటే? పెద్ద మనిషి అవడం అంటే ఎలా చెప్పాలి? మొగ్గ పువ్వు అవడం. మొగ్గ పువ్వు. ఓ సారీ సారీ సారీ. నేనేదో సినిమాలో చూశాను. అంటే చిన్ని మెచ్యూర్ అయిందనమాట, అంతే కదా? అమ్మయ్యా, ఏదో ఒకటి అర్థమైంది చాలు. పట్నం సంగతి తెలియదు కానీ పల్లెటూళ్ళలో అయితే ఇదొక పెద్ద పండగలా చేస్తారు బాబు. ఆడపిల్ల జీవితంలో ఇది చాలా ముఖ్యమైన విశేషం. సరసు, ఉంటాను. సరసు, ఏమైంది? ఇది సంతోషం కలిగించే విషయమే కదా, ఎందుకంత డల్ అయిపోయావు? సంతోషమే. అన్నీ చూసుకోవడానికి అమ్మా నాన్న ఉంటే ఇంకా సంతోషంగా ఉండేది. కానీ ఇప్పుడు అత్త కూడా పక్కన లేదు. ఎవ్వరు లేకపోతే ఏంటి సరసు, నీకోసం ఇంతమంది ఉన్నారు కదా. నువ్వు ఎలా కావాలనుకుంటే అలా, ఎంత గొప్పగా కావాలంటే అంత గొప్పగా, ఏ లోటు లేకుండా చేద్దాం. ముందు విషయం పెద్దయ్యకు చెప్పొస్తా. సరసు, తాతయ్య లేరు సరసు. ఏదో ముఖ్యమైన పని ఉందని పట్నం వెళ్ళారు. అవునా? మరిప్పుడు ఎలా? సరసు, ఎందుకు టెన్షన్ పడతావు? తాతయ్య లేకపోతే ఏంటి? నీకే అవసరం వచ్చినా దగ్గరుండి చూసుకోమని నాకు చెప్పి మరీ వెళ్ళారు. నేనున్నాను కదా. నీ గురించి ఒక విషయం తెలిసింది. అది నిజమో కాదో తెలుసుకోవడానికి వెళ్ళాను. ఏ విషయం? ఏం తెలిసింది? ఇప్పుడే ఏ విషయం చెప్పను. తొందరలోనే ఆధారాలు దొరుకుతాయి. అన్నీ ఎదురుగా పెట్టుకొని అప్పుడు చెప్తా నీ సంగతి. నా గురించి ఏటో తెలిసిపోనాదని రాత్రంతా నాకు నిద్ర లేకుండా చేసేసి తెల్లరేసరికి యాడికి సారిపోనాడి పెద్ద మనిషి. అసలు నా గురించి ఏటు తెలిసిపోనాదో ఏటో. మీరు ఇక్కడున్నారా? మీకోసం ఇల్లంతా బతుకుతున్నాను. టిఫిన్ పెట్టమంటారా? ఏంటి, తినడం కాకుండా పెట్టడం కూడా వచ్చా? ఇదెప్పటి నుంచేంటి? అది కాదండి. ఏంటి మరి మీరు పామైంది చాలు, విషయం చెప్పు. అదే మీరెక్కడికో వెళ్ళారు, నా గురించి ఏదో తెలిసింది అన్నారు కదా. ఏం తెలిసింది? నువ్వు ఏదైతే తెలిసిపోయిందని భయపడుతున్నావో అదే
ఎంత పని చేసినావే ఓలమ్మ. ఒక్క దొంగ సర్టిఫికెట్ల లొసుగు లేకపోతే ఈ రోజు నా బతుకు మహారాణి బతుకు కదా. కానీ నువ్వు చేసిన పని వల్ల చివరికి మొగుడికి కూడా భయపడాల్సి వస్తున్నది చూడు. ఏమండి, ఏం తెలిసిందో చెప్పండి ప్లీజ్. ఎందుకలా టెన్షన్ పెడుతున్నారు? చెప్పండి ప్లీజ్, చెప్పండి చెప్పండి ప్లీజ్. ఇప్పుడు చెప్పమంటావా? హాయ్ డాడీ. హాయ్ నాన్న. కూర్చో వాగ్దేవి. అందరూ వచ్చినట్టే కదా? అక్క, నువ్వు కూడా ఉండు. అందరితోనూ ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నవ్యకి పెళ్లి సంబంధాలు చూస్తున్నానని అందరికీ తెలుసు. ఒక సంబంధం ఖాయం చేశాను. మీ అందరికీ తెలిసిన సంబంధమే. చిన్నప్పటి నా క్లాస్మేట్ శ్యామల ఉంది కదా, ఎక్స్ మినిస్టర్. వాళ్ళ అబ్బాయితో చేద్దాం అనుకుంటున్నాను. నేననుకున్నాను కదా అని ఇదే జరగాలనేం లేదు. నా బాధ్యతగా నేనొక మంచి సంబంధం చూశాను. ఎవరికి ఎలాంటి అభ్యంతరాలున్నా ఇప్పుడే చెప్పొచ్చు. ఎవ్వరూ మాట్లాడరేంటి? ఏంటి తేజ, ఏం మాట్లాడవే? మాట్లాడడానికి ఏముంది మ్యామ్, మీకు ఇష్టమైతే మాకు ఇష్టమే. ఇప్పుడు ఇలా అని తర్వాత అంతా నా ఇష్ట ప్రకారమే చేసుకున్నా అంటే కుదరదు కదా. ఏమో, మనసులో చాలా అనుమానాలుండొచ్చు. శ్యామల అంటే నీకు పడదు కదా. అయినా ఆ సంబంధం ఎందుకు చేస్తున్నావనో లేదు ఇంకేమైనా అనుమానాలుండొచ్చు కదా. ఏమున్నా మనసులో పెట్టుకోకుండా బయటకడిగితే మంచిది. వద్దనుకుంటే ఇప్పుడే ఆపేద్దాం. అయ్యయ్యో, అలాంటిదేంలే మ్యామ్. మీరేం చేసినా మా మంచి కోసమే ఆలోచిస్తారు. 1కి 10 సార్లు ఆలోచించే చేస్తారని మాకు తెలుసు మ్యామ్. అందరి అభిప్రాయం కూడా అదేనా? అంతే మేడం, మీరేం చెప్తే అది. నవ్య కూడా ఓకే. చూడండి ఎంత హ్యాపీగా ఉందో. పెళ్లి మాత్రం గ్రాండ్గా చేయాలి మేడం. ఎందుకు చెయ్యం? నవ్యమ్మ పెళ్ళంటే కనీసం 10 సంవత్సరాలైనా మాట్లాడుకోవాలి. అంత ఘనంగా చేద్దాం. ఏంటి ఇదంతా సిగ్గే? పెళ్లి రోజుకి కూడా కొంచెం ఉంచుకో. పో మ్యాగీ. డాడ్, మీరేం మాట్లాడరేంటి? ఈ సంబంధం మీకు ఇష్టమే కదా? నువ్వు, నీ భార్య, మీ నాన్న అందరూ కలిసి నా భార్య ప్రాణాలు తీసేశారు. మమ్మల్ని అనాథల్ని చేసేశారు.
చేయాలో ఏమో. నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు బామ్మ. ఇవన్నీ నాకేం తెలుసు? అమ్ముంటే అన్నీ చూసుకునేది. అమ్మ సరసు, పోయిన మీ అమ్మ తిరిగి వస్తుందా? సరే బామ్మ, ఇప్పుడే వెళ్ళి పిలుచుకొస్తాను. ఆగు సరసు, పోయిపోయి ఆ గయ్యల్ని పిలుచుకొస్తావా? అదేంటి రత్నం, ఎంతైనా మేనత్త, ఆమె కూర్చోబెట్టాలి. నిజమే పెద్దమ్మా, ఇద్దరు ఆడపిల్లల్ని బయటికి గెంటేసింది. ఇప్పుడు సిన్ని పెద్ద మనిషి అయిందంటే వత్తదంటావా? సరసు, మేమందరం లేవా? అత్త అంటావుగా, నేను కూర్చోబెడతాలే. ఇవన్నీ మేనత్త చేస్తేనే పిల్లకి మంచిది. అదే పెద్దమ్మా, సరసు పిలవడానికి వెళ్తే ఎన్ని మాటలు అంటుందో అదే ఆలోచిస్తున్నా. అంటే అనని అత్త, మా అత్తే కదా. అయినా ఇన్నాళ్ళు మమ్మల్ని పెంచి తన ఇంట్లో ఉంచుకుంది. అంటే ఎంత కొంత మమకారం ఉంటుంది కదత్తా. ఎంత కోపమున్నా చిన్ని పెద్ద మనిషి అయిందని తెలిస్తే ఆ మాత్రం మనసు కరగదా? ఒకవేళ తిట్టినా చిన్నికి మంచిదన్నారు కాబట్టి కాళ్ళు పట్టుకునైనా బతిమలు తీసుకొస్తానత్తా. అసలు ఈ విషయం ముందు మా మామయ్యకి చెప్పాలి. తెలిస్తే ఎంత సంతోషపడతాడో. ఆ పని చేసరసు, మీ మామే మీ అత్తను తీసుకొస్తాడు. అలాగే బామ్మ, ఇప్పుడే ఫోన్ చేసి మా మామయ్యకి చెప్తాను. మేడం దగ్గర నుంచి ఫోన్ రాగానే ఒకటే టెన్షన్ అన్నయ్య. ఎక్కడ నువ్వు దొరికిపోయావో, నా గురించి ఎక్కడ తెలిసిపోతుందో అని చాలా భయపడిపోయాను. నేను భయపడినట్టే ఆల్మోస్ట్ జరిగిందనమాట. అవునరా బాబు, ఆల్మోస్ట్ దొరికిపోయేవాడిని. బట్ థ్యాంక్ గాడ్, అమ్మ ఫోన్ వినేసిందన్న డౌట్ రాగానే వెంటనే ప్లాన్ చేసి బెంగళూరులో ఉన్న డాక్టర్ ఫ్రెండ్తో మాట్లాడి నేను చెప్పిన మాస్టర్ కథని నిజం చేశా. తర్వాత వాడికి ఫోన్ చేసి అమ్మతో మాట్లాడించా. అంతే. నిజంగానే మా మాస్టర్కి బాగాలేదు, నేను బెంగళూరులో ఉన్నానని నమ్మేసింది. అన్నయ్య ఫోన్లే అన్నయ్య, నువ్వు లాస్ట్ మినిట్లో దొరకకుండా తప్పించుకున్నావు. కానీ ఇక్కడ నా పరిస్థితే. ఎప్పుడు అమ్మకు తెలిసిపోతుందో, ఎక్కడ నా ప్రాజెక్ట్ ప్రాబ్లంలో పడుతుందోనని నాకు ఇక్కడ టెన్షన్గా ఉంది. డోంట్ వరీ రాహుల్, నువ్వు ముందు ప్రాజెక్ట్ పని జాగ్రత్తగా చూసుకో. ఇక్కడ మ్యామ్ని ఎలా మేనేజ్ చేయాలో నేను చూసుకుంటా, ఓకే? అయినా అంతా అనుకున్నట్టే జరిగి సక్సెస్ అనేది వస్తే నువ్వు ఊళ్ళో ఉన్నావా చెన్నైలో ఉన్నావా అని ఎవరు చూడరు రాహుల్. మ్యామ్, ఎవరు ఫోన్లో? ఏంటి మేడమ్మా? మేడం వచ్చారా? అన్నయ్య నువ్వు చెప్పిందంతా వినేశారా? ఎవర్రా ఫోన్లో? రాహుల్ మ్యామ్. అయ్యో బాబోయ్. రాహులా? ఏంటి చెన్నైలో ఉన్నావా ఊర్లో ఉన్నావా అని ఏదేదో మాట్లాడుతున్నావు? ఏ ఊరు? అది అది అదే మ్యామ్, రాహుల్ చెన్నైలో ఉన్న పొలాలు దగ్గరలో ఉన్న ఊళ్ళో ఉన్నాడు కదా, ఆ ఊరు గురించి మాట్లాడుతున్నా. ఫోన్ ఇవ్వు. రాహుల్, మేడం, ఇందాక నువ్వు మధ్యలోనే ఫోన్ పెట్టేశావు కదా, అసలు విషయం చెప్పడమే మర్చిపోయాను. నవ్యకి సంబంధం చూసాం. నిజంగానా? అయితే చెల్లెలకి పెళ్లి చేస్తున్నారనమాట. చాలా గుడ్ న్యూస్ చెప్పారు మేడం, నాకు చాలా హ్యాపీగా ఉంది. పెళ్లి చూపులకి నువ్వు వస్తున్నావు కదా? నేనా? అది మేడం, ఇక్కడ నా అవసరం చాలా ఉంది మేడం. చాలా క్రూషియల్ టైం, నేను ఇక్కడ తప్పకుండా ఉండాలి. అయినా అక్కడ మీరు అందరూ ఉన్నారు కదా మేడం, మీరు కన్ఫర్మ్ చేసేయండి మేడం, తర్వాత వచ్చి నేను కలుస్తాను. సరేనన్నా, జాగ్రత్త. ఓకే మేడం, బాయ్.
నాన్న ఏమైంది నాన్న? ఏం లేదురా. ఏమీ లేకపోవడం ఏంటి నాన్న? చెల్లెలి పెళ్లి ప్రస్తావన తీసుకురాగానే తండ్రిగా సంతోషించాల్సింది పోయి బాధతో అక్కడి నుంచి వచ్చేశారు. ఇక్కడ ఒంటరిగా కళ్ళంట నీళ్లు పెట్టేసుకుంటున్నారు. ఏమైంది నాన్న? చెల్లి పెళ్ళి అనగానే తాతయ్య గుర్తొచ్చాడా? లేదురా. నవ్య పెళ్లి సంబంధం గురించి మాట్లాడగానే ఇదే వయసులో ఉన్న నా స్నేహితుడు కూతురు గుర్తుకొచ్చింది. నవ్యకి సంబంధం చూడ్డానికి మీ అమ్ముంది. ఘనంగా పెళ్లి జరిపించడానికి బోల్డ్ అంత ఆస్తి ఉంది. కానీ నా స్నేహితుడు కూతురికి ఎవరు నాను? అమ్మ లేదు, నాన్నెక్కడున్నాడో తెలియదు. చూసుకోవడానికి వాళ్ళ అత్త మామ ఉన్నా ఎలా చూసుకుంటారో తెలీదు. ఎంతైనా అమ్మా నాన్నలు అయిపోరు కదా.